आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज। इस न्यूज़ के पेश करता है कॉस्मिक पेक्सुन। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। ख़बरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। इज़ा लन तस्तही फस्ना मा शि'त, बुखारी शरीफ। जब तुम शर्म व हया न करो तो जो चाहो करो। ज़िला महबूब नगर मुस्तक़ल क्रिश्चियन पल्ली में BMB चर्च की तामीर नौ के कामों का मुक़ामी रियासती वज़ीर डॉक्टर V श्रीनिवास गौड़ के हाथों संगे बुनियाद रखी गई। इस मौके पर वज़ीर मौसूफ ने अपनी मुखातिबत में कहा कि रियासत तेलंगाना की तमाम ज़ातों को हर मुमकिन मदद फराहम की जाएगी। इस मौके पर वज़ीर मौसूफ ने कहा कि मुत्तहदा ज़िला महबूब नगर के हर चर्च के पादरी को डबल बेडरूम मकानात फराहमी करने के लिए हुकूमत काम कर रही है और इसी तरह महबूब नगर को तमाम शोबों में तरक्की देते हुए रियासत में एक नुमाया मुकाम पर फाइज किया जाएगा। उन्होंने इस मौके पर तयक़ुन दिया कि चर्च की तामीराती कामों में हुकूमत हमेशा मदद करेगी। इस मौके पर रुकन असम्बली चिटम राम मोहन रेड्डी, सदर नशीन बल्दिया KC नरसिम्लू, DCCB नायब चेयरमैन कोरामोनी वेंकटैया, काउंसलर्स और पादरी मौजूद थे। పునాది ప్రవచనగా సహాయం దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్। తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున మరి కొంతమంది పాస్టర్స్ కూడా డబుల్ బెడ్రూమ్లో నేను ఇవ్వాలని అనుకున్నాం। మరి పాస్టర్స్ కూడా కొంతమంది పేద పాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఇల్లు ఉన్నట్టుంటే హ్యాపీగా కుటుంబం అందు ఉంటుంది, ఇంకా ఆలోచన చేయకుండా దైవప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా మేము చేస్తాం 100%। ఏదో మాట చెప్పి పోయేటోళ్ళం కాదు, ఈ మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడము, ఈ మహబూబ్నగర్ను ఉన్నత స్థానంలో నిలబెట్టడము, మహబూబ్నగర్లో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులరా అని గర్వపడేటట్టు చేయడము, మహబూబ్నగర్లో బతుకుదెరు చూపించడము, అన్ని రకాలుగా విలువలు పెరిగేటట్టు చేయడమే మా లక్ష్యం కనుక మీరు ఈ కార్యక్రమాన్ని తొందరగా డెవలప్ చేసుకొని లాస్ట్ ఏమైనా తక్కువ పడితే కూడా మనం సహాయ సహకారాలు అందిస్తాం। మరి అందరూ పాస్టర్స్ కూడా ఉన్నారు కనుక క్రైస్తవ భవనాన్ని 2-3 రోజుల్లో మీరు చూసి ఏర్పాటు చేస్తే తొందరలోనే ఆ క్రైస్తవ వాటర్ ట్యాంకర్ వచ్చిందంటే బట్టలన్నీ తడిసిపోవాలి, అన్ని కష్టాలు పడరు। ఇవాళ ప్రతి ఇంటి దగ్గర కృష్ణానది నీళ్ళు ఇచ్చి మా ఆడపడుచులకు ఇబ్బంది లేకుండా కరెంటు కూడా 24 గంటల కరెంట్ ఇచ్చి ఇబ్బంది లేకుండా ఎన్నో రకాల సౌకర్యాలు ఇవాళ చేస్తూ ఉన్నాం। మరి క్రిస్టియన్ పాలంటే ఇట్లా ఊరు బయట ఉన్నట్టుండే, కానీ ఇవాళ ఇదే సెంటర్ ప్లేస్ అవుతుంది। పక్కనే బైపాస్ వచ్చింది, ఆ పక్కనే కలెక్టరేట్ వచ్చింది, రేపు కిరాయిలు దొరుకుతాయా దొరకా అని తల్లాడుతుంటారు, అది స్టార్ట్ అయిందండి, అంత డిమాండ్ ఉంటుంది కనుక క్రిస్టియన్ పల్లిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేపు మంచిగా ధనవంతులు అవుతారు। ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఖచ్చితంగా నేను అవకాశం ఇస్తాను। ఇక్కడ కౌన్సిలర్ అమ్మ కూడా చాలా మంచిది, వాళ్ళు ఎంత పేరు వచ్చేసాడు, ఆమె రాణి, భర్త పేరు కూడా రాజు, రాణి రాజు, ఎక్కడ ఉంటుంది అట్లా ఉండదు। ఇక మా కోఆప్షన్ మెంబర్ మా రవి వాళ్ళు కూడా మంచి
యువకులు మీరు ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నాడు కనుక కోఆప్షన్ మెంబర్గా ఇతర ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇతర ప్రాంతాల్లో మన క్రైస్తవ సోదరులు చర్చిలు ఏమేమి ఉన్నాయో దానిపైన దృష్టి పెట్టి చేస్తే ఇక్కడ వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు, బయట అన్నీ ఆయన కవర్ చేసుకుంటాడు. ఇంకా ఫ్యూచర్లో కూడా మీకు అందరికీ కూడా నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఉన్నతమైనటువంటి అవకాశాలు ఇస్తాం. దయచేసి చెడు మాటలు వినకండి, చెడు మాటలు ఇది చేయకండి. మీకు కనిపించేది వాస్తవాలు అయితే ఆ వాస్తవాలని ఇంకా మంచి జరగాలని చేయండి. మన సోదరుడు ఉన్నాడు మొదటి నుంచి, ఆయన కూడా మొదటి నుంచి కూడా ఉన్నాడు, ఆయన కూడా సుందర్పాల్ గారు ఎవరైనా ఉన్నారో ఖచ్చితంగా ఏదో రోజు దేవుడు అవకాశం కల్పిస్తాడు. మీకు అవకాశం సమయం రావాలి కదా, దేవుని అనుగ్రహం కూడా ఉండాలి కదా. కనుక ఇంకా మీరు మంచి ప్రార్థన చేయండి, మంచి మంచి అవకాశాలు అందరూ దొరుకుతాయి. ఖచ్చితంగా మీకు ఏ ఆపద ఉన్నా గుర్తుపెట్టుకోండి, నేను మీ కుటుంబంలో బిడ్డగా మీ సోదరునిగా అర్ధరాత్రి మీకు ఆపద వచ్చినా మీ అక్క చెల్లెళ్ళకు అమ్మ నాయనలకు ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా నేను మా అన్న ఉన్నాడు అనుకొని మీరు నాకు ఫోన్ చేయండి. మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని మంచి చేయించి ఇంటికి పంపించే బాధ్యతలు ఖచ్చితంగా చేస్తామని చెప్పని तहसील ऑफिस महबूबनगर में धरने पोर्टल के जरिए अपनी ज़रिए अराजी रजिस्टर करवाने वालों में मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने दस्तावेजात हवाले किए। धरने पोर्टल जो रियासती हुकूमत ने एक बड़े मनसूबाबंद तौर पर मुतारुफ की है। धरने पोर्टल के जरिए ज़रिए अराजी रजिस्ट्रेशन, जायदादों की फ़रोख्तगी के रजिस्ट्रेशन और गिफ्ट रजिस्ट्रेशन, मोरसी जायदादों की तकसीम और हर तरह के रिकॉर्ड को महफूज करता है। इसी तरह जिन लोगों ने पुराने पासबुक के ज़रिए रजिस्ट्रेशन करवाई है तो उन्हें इस पुरानी पासबुक में तफसीलात दी जाएंगी। అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయిపోయింది. ఎవరు అవుతారా ఎలక్ట్రానిక్ పాస్బుక్స్ చూపెట్టండి సార్. తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ల్యాండ్ రెవెన్యూలో గౌరవ ముఖ్యమంత్రి గారు తేవడం జరిగింది. ఇది దేశంలో కాదు కదా, ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు. కొన్న ఆస్తులకు రక్షణ అనేది లేక ఎప్పుడో నిజాం కాలం నాటి చట్టాలను అవే అమలు చేయడం మూలాన, బ్రిటిష్ కాలం నాటి చట్టాలను అవే మూలం చేయాలన ఈరోజు చాలామంది భూములు తారుమారు కావడం, కొట్లాటలు కావడం, ప్రతి ఊర్లో కూడా భూమి పంచాయతీ గట్టు పంచాయతీ తప్ప ఏమి ఉండదు. అన్నదమ్ములు కూడా కొట్లాడుకోవడం, తన్నుకోవడం, చనిపోవడం. పోలీస్ స్టేషన్లో చూస్తే 50% కేసులు మొత్తం కూడా భూమి మీద కొట్లాడిన కేసులే ఉంటాయి. దీనికి ఎట్లా పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు ఆయన రాత్రి పగలు ఆలోచన చేసి ఒక దేశంలో ఎక్కడ లేనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మన కళ్ళ ముందర ఇప్పుడే మా రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్ సమక్షంలో 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ కావడం, ఈ పాస్బుక్ రావడం, సేల్ డీడ్ కాపీలు రావడం అనేది అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఇది ధరణి అనేది నిజంగా కూడా ఆ కేసీఆర్ గారికి ఎట్లా ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కానీ శాశ్వత పరిష్కారం. ఎవరు కూడా ఏ ఊర్లో కూడా ఏ కుటుంబాలు కొట్లాడుకోకుండా కొన్న భూమికి ధైర్యంగా భరోసాని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇలా ఎన్నో పథకాలకు ఒక కర్మాగారంగా ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది. అనేక పథకాల్లో ఇది ప్రముఖమైనటువంటి అటువంటిది. దీనికి మరి ఆ కలెక్టర్స్, మరి రెవెన్యూ అధికారులు కూడా చట్టాలు అట్టినందుకు వాళ్ళ మీద ఎన్నో అపవాదాలు వచ్చేటివి. కింది చిన్న చిన్న స్థాయి వాళ్ళు చేతులతో పేర్లు మార్చడం, పేర్లు తోడిపేయడం, పుస్తకాలు లేకుండా చేయడం, అట్లా ఎన్నో ఇబ్బందులు గురి చేయడం మూలాన మరి అధికారులందరూ కూడా చెడ్డ పేరు రావడం జరిగింది గతంలో. మరి ఆ చట్టాలు ఎట్టినందుకు అనేక కష్టాలు ప్రజలు పడ్డారు. ఇక్కడ నుంచి ఇక ఉండే ఎట్లా బయోమెట్రిక్ కొన్నాయినా అమ్మినాయినా కళ్ళ ముందు కనపడితేనే అది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మా ఎంఆర్ఓలు ఓపెన్ చేస్తే కూడా ఓపెన్ అయితే కాదు. కనుక ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి ఎంఆర్ఓలకి సబ్ రిజిస్టర్ అధికారులను ఇవ్వడం అనేది చాలా గొప్ప. ఖచ్చితంగా మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. దీన్ని చాలామంది నాయకులు రాజకీయం చేయాలని చూసారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఇలా వాళ్ళు కూడా మెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కనుక ఖచ్చితంగా మరి ప్రజలందరూ కూడా ఇక భూములకు మీకు భరోసానిచ్చాడు ముఖ్యమంత్రి గారు. ధైర్యంగా మీ భూములు ఎవరు ఎక్కడ మార్చడానికి వీల్లేదు.
అటువంటి అవకాశమే లేకుండా చేసిండు కనుక ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు। जिला महबूब नगर के कांग्रेस पार्टी दफ्तर में मुनक्किदा सहाफती कॉन्फ्रेंस में टीपीसीसी तर्जुमान हर्षवर्धन रेड्डी ने शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि टीआरएस पार्टी कायदीन को अपनी पार्टी दफ्तर से जितना लगाव है उतना लगाव तलबा के स्कूलों पर नहीं है। उन्होंने इस मौके पर बरहमी का इजहार करते हुए कहा कि अब तक ज़िले में कहीं भी मरकज़ी स्कूलों का क़याम नहीं लाया गया। 2016 में जदीद ज़िलों की तश्कील के बाद से अब तक केजीवीबी स्कूल का भी क़याम अमल में नहीं लाया गया। टीआरएस पार्टी सिर्फ पार्टी शमूलियत और पार्टी दफ्तर के तामीराती कामों पर रखी हुई तवज्जो तलबा के मुस्तकबिल को ताबनाक बनाने के लिए क्यों तवज्जो मरकूज़ नहीं करती। ప్రతినిధులకు తమ పార్టీ కార్యాలయాల మీద ఉన్న శ్రద్ధ బీద విద్యార్థులకు విద్యాలయాలు ఏర్పాటు చేయడంలో లేదు। 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ కూడా కొత్తగా పాఠశాలలు ప్రారంభించడం లేదు। ముఖ్యంగా 2016లో 10 జిల్లాల నుంచి 23 జిల్లాలు అంటే ఎక్కువగా పెంచిన ఆ 23 జిల్లాలకు సంబంధించినటువంటి కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై అస్సలు శ్రద్ధ చూపలేదు। ప్రతి జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం ఉంటుంది। అటువంటి కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఒక జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ యొక్క జిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది। ఏర్పాటు ప్రొసీజర్ కానీ 2016లో ఈ రాష్ట్రంలో 23 కొత్త జిల్లాలు ఏర్పడితే ఇప్పటిదాకా ఆ 23 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కానీ టీఆర్ఎస్లో ఉన్న విద్యాశాఖ మాత్యులు కానీ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కానీ ఎక్కడా పంపలేదు। ముఖ్యంగా వెనుకబడ్డటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు 2014లో నారాయణపేటకు మరీ ముఖ్యంగా సైనిక్ స్కూల్ను అప్పుడున్నటువంటి రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారిని కలిసి కోరితే 2016లో ఈ నారాయణపేట జిల్లాకు విద్యాలయాలు ఇవ్వడానికి వెనకాడడం లేదు। కానీ మీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలంటే ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రపోజల్లు పంపివ్వాలి లేదా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా మా దగ్గర ఇన్ని ప్లేసులలో కేంద్రీయ విద్యాలయాలు అవసరమని ప్రపోజల్స్ పంపించాలి। शादनगर हलके के नंदीगामा मंडल मुस्तकर के कदीम कौमी शाहराह 44 कोत्तूर से शादनगर जाने वाली सड़क पर ट्रैफिक सब इंस्पेक्टर ऑफ पुलिस रघु कुमार की निगरानी में ड्रंक एंड ड्राइव के तहत तनक़ी का अहतमाम किया गया। इस तनक़ी के दौरान 7 मोटरसाइकिलों को हिरासत में लेते हुए इनके खिलाफ मुतल्लिका दफ़ात के तहत मुकदमा दर्ज करते हुए गाड़ियां स्टेशन मुंतकिल कर दी गईं। इस मौके पर एसआई रघु कुमार ने आवाम से अपील की कि ड्राइविंग के दौरान अपने अफराद ख़ानदान को जहन में रखें जो आप पर मुनहसिर हैं, लिहाजा ड्राइविंग के दौरान नशा ना करने की अपील की। इस तनक़ी में एसआई धनंजय और अमला मौजूद था। సెంచరీ కొట్టినావు లేవు బ్యాటు పెట్టుకోండి।
जरचल्ला हल्के कौनमपेट के नौजवानों की जानिब से आज बाद नमाज जुमा सरपंच बी वेंकटेशम से ग्राम पंचायत में मुलाकात करते हुए एक मेमोरेंडम पेश किया गया। इस मेमोरेंडम में सरपंच बी वेंकटेशम से मुतालबा किया गया कि मुसलमानों के लिए कौनमपेट में ना ही ईदगाह की सहूलत है और ना ही मुस्लिम कम्युनिटी हॉल है, लिहाजा इन दोनों के लिए अराजी देने का मुतालबा किया, जिस पर सरपंच बी वेंकटेशम ने अराजी फराहम करने का तयखुद दिया। इस मौके पर नौजवानाने कौनमपेट और दीगर मौजूद थे। चर्चले से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। वाइस प्रेसिडेंट जी इधर पढ़ लो। मैं तो तुम्हारा भाई हूँ, बेटा हूँ, तुम्हारे फैमिली मेम्बर हूँ। मैं गरीबत की उम्र में बहुत तकलीफ से मैं हमारे करके ये स्टेज का MTC का मेम्बर का जिला परिषद यहाँ तक आए। मैंने 5 साल सपोर्ट करके एक स्टेज बोला है, ये बड़ा यहाँ पर 50-40,000 पॉपुलेशन है ऐसा एरिया है, उसमें मेरे को कितना ताकत है कि उतना करें। बहुत तकलीफ लिया, तुम लोग पूरा सपोर्ट करें। कहाँ भी मेरे को एक बात तो वहाँ पर तेरा वाटर टैंक बनाएंगे बोले तो बना रेडी। जिला वनपट्टी कुत्ताकोटा मुस्तकर में खानकाह काज़मिया ने बड़े पैमाने पर जलसा मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम का इनेकाद अमल में लाया गया। इस जलसे को मेहमान खुसूसी की हैसियत से खतीब दक्कन सैयद मुस्तफ़ा क़ादरी काज़मी अल जिलानी ने शिरकत करते हुए खुसूसी खिताब किया और इस जलसे का आगाज़ क़िरात कलाम पाक से हुआ और सैयद साबिर क़ादरी ने नात शरीफ पेश की, जबकि इस जलसे की निगरानी मौलाना आबिद हुसैन काज़मी ने की। बाद अज़ा आसार मुबारक की ज़ियारत करवाई गई। कुत्ताकोटा से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद अजहर की रिपोर्ट। दुनिया में मुसलमानों का तसल्लुत होगा, हुकूमत होगी। आज मुसलमान सारी दुनिया में सताए जा रहे हैं, इराक में आप सताए जा रहे हैं, हिंदुस्तान में आप सताए जा रहे हैं। दुनिया के किसी भी खित्ते में ले ले आप महफूज नहीं है, लेकिन एक अली का शेर ऐसा आएगा और जब वो आएगा तो सुकून ही सुकून होगा, इत्मीनान ही इत्मीनान होगा। हुजूर ने फरमाया मेरा बेटा मेहदी जब आएगा तो जमीनें अपने खजाने उगल दे, सब अमीर होगा, कोई मफलूकुल हाल नहीं होगा, सबके पास दौलत की फरावानी होगी। हुजूर ने फरमाया तुम सदका लेकर फिरोगे, तुम्हारा सदका लेने वाला कोई नहीं हो, क्योंकि सबके पास दौलत होगी। तुम ज़कात लेकर घूमे घूमे नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में AG सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।
course for medical aspirants, career inspiration, overseas educational consultants presents MBBS, BDS, NEET 2020 mock counseling by Abdul Rab Arif, Director of Career Inspiration. It is very effective for those candidates. medical counseling expert. Venue Sheila Garden, Narayanpet, on Sunday 8th November 11 a.m. For details, call on us 950-23-99952 and 809-609-3330. Watch this event live only on City India TV.